హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోడి చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు పుట్నాలు, 1 చెంచా కారం, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఉప్పు, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, 2 టమాటాలు, కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కలియమాకు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత గోడి చిక్కుడుకాయ ముక్కలు వేసి కలుపుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 చెంచా అల్లం, 1 చెంచా పసుపు వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుట్నాల పేస్టును అందులో వేసి కలుపుకున్న తర్వాత ఇలా కూరలో నుంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకుంటే అంతే, వేడి వేడి గోడి చిక్కుడుకాయ కూర రెడీ. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్.